ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే 74 గ్రామ పంచాయతీల్లోని 56 రెవెన్యూ గ్రామాల వనరులపై ప్రభుత్వం లెక్కలు తీసింది. మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 1,80,000 ఎకరాల్లో అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. 7 మండలాల పరిధిలోని 74 గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,30,000 జనాభా ఉండగా ఇప్పుడు 2 లక్షల పైనే ఉంటుందని అంచనా. దక్షిణాన రీజనల్ రింగ్ రోడ్డు, ఉత్తరాన ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న మెజారిటీ ప్రాంతమంతా అథారిటీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ మధ్య భాగంలోని 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మెట్రో రైలు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ పనులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రావిర్యాలలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు 330 అడుగుల వెడల్పుతో 41.5 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం టెండర్లను సైతం పిలిచింది. మొత్తం 1000 ఎకరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీకి అవసరమైన సిబ్బంది నియామకాలు సైతం త్వరలోనే చేపట్టనుంది. అనుభవం ఉన్న అధికారులను నియమించి పనులు వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.